భగవంతుని సేవ చేసేటువంటి రీతి ఎలా ఉండాలి అంటే, నాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క போய் பிழையும் புகுதருவானென்றனவும் తీణిల్ తూషాగుం చెప్పుయేలోరెంబావాయ్. అంటే అతని కీర్తనలు పాడాలి స్వామిని. స్వామి కీర్తనలు పాడటం వల్ల ఏమిటి లాభం? వినడం వల్ల ఏమిటి లాభం? ఆ వినడం కూడా భాగ్యమేనండి. విష్ణు కథ వినడం, విష్ణు నామస్మరణ అందుకే అంటా నేను. ఈ సత్సంగం మనం గత 2 సంవత్సరాలుగా భగవంతుని కృపా కటాక్షంతో చేసుకుంటున్నామంటే, అది ఈ సత్సంగ బృంద సభ్యుల యొక్క విశేషమైనటువంటి అదృష్టంగా, విశేషమైనటువంటి స్వామి అపార కరుణా కటాక్షం వర్షిస్తోంది కాబట్టే చేసుకోగలుగుతున్నాం. దానికి అందరం కూడా సనాతన ధర్మానికి చెందిన మనం గర్వించాలి. మన పూర్వజన్మ పాపాలు, మనం భవిష్యత్తులో చేసే పాపాలు